ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల శనివారం నెల్లూరుకు రానున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత గతం తరహాలో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందని తెలిపారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఆయన మాట్లాడారు. షర్మిల పర్యటిస్తున్న ప్రతి జిల్లాలోనూ పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ చర్చ జరుగుతుందన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తెగా రాజకీయ వారసురాలుగా షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గతంలో స్వర్ణయుగం రాజశేఖర రెడ్డి హయాంలో స్వర్ణయుగం ఎట్టుండిందో పరిపాలనలో ఆ విధమైనటువంటి జోషు రోజు రోజుకు పెరుగుతుంది. ఆమె ప్రతి జిల్లా పర్యటనలతో పాటు వచ్చేటటువంటి పర్యటన నిమిత్తంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కాకుండా ప్రజల్లో కూడా ఒక చర్చ. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తన వారసరాలుగా ఉనికి పుచ్చుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆమె కంకణం కట్టుకొని ఈరోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు ఈ ఉలుకుబాటు మా నెల్లూరు జిల్లాకి 27వ తేదీ రేపు 3 గంటలకి రాబోతున్నారు. అక్కడ నెల్లూరు గ్రాండ్ హోటల్ కాడి నుంచి కోవూరు నియోజకవర్గంలో ఆమెను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రిసీవ్ చేసుకొని ఇందిరాభవన్కి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత జిల్లాలలో ఉండేటువంటి సమన్వయ నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అదే అనుబంధ సంఘాల అధ్యక్షులతో అందరితో కూడా సమావేశమయ్యి ఆమె పార్టీ యొక్క దిశ వాటిల్ని వీళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనతో పాటు పెద్దలు రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూసీ రఘువీరారెడ్డి గారు, అలాగే పెద్దలు ఇంకొక కేవీపీ రామచంద్రరావు గారు, కె రాజు గారు, అలాగే జేడి శీలం గారు, మా ఇన్ఛార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి గారు, అనేక మంది, గిడుగు రుద్రరాజు గారు, మాజీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబర్గా నూతనంగా ఎన్నికయ్యాడు. అందరూ కూడా షర్మిల గారితో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా అందరూ కూడా వస్తున్నారు. అందరూ వచ్చి రేపు ఈ ఇందిరాభవన్కి ఒక చరిత్ర ఉంది. రాజీవ్ గాంధీ ప్రారంభోత్సవం చేసినటువంటి చరిత్ర ఉంది. దీనికి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి ముందు దీన్ని కష్టకాలంలో కట్టినటువంటి ఇందిరాభవన్ ఇది 87వ సంవత్సరంలో